నమస్కార్ ప్రియమైన వీక్షకులారా, మా ఛానల్ ప్రీమ్ సాగర్ రెడ్ విజన్ కు తిరిగి స్వాగతం. ఇక్కడ మేము గొప్ప ఆలోచనాపరులు మరియు సంస్కర్తల కాలాతీత జ్ఞానాన్ని మెరుగైన ప్రపంచానికి స్ఫూర్తినిస్తాము. ఈ రోజు శ్రీ బసవేశ్వరుడికి నివాళులు అర్పిద్దాం. న్యాయమైన సమాజాన్ని కలలు కన్న 12వ శతాబ్దపు దార్శనికుడు. కాబట్టి వేచి ఉండండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని నవీకరణల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న జరుపుకునే బసవేశ్వర జయంతి సందర్భంగా భారత ఆధ్యాత్మిక మరియు సామాజిక చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తిని మనం జరుపుకుంటాము. జగద్గురు శ్రీ బసవేశ్వర. బసవన్న అని కూడా పిలువబడే శ్రీ బసవేశ్వర కర్ణాటకకు చెందిన 12వ శతాబ్దపు తత్వవేత్త, కవి, సంస్కర్త మరియు రాజనీతిజ్ఞుడు. అతను కేవలం మత నాయకుడు మాత్రమే కాదు, తీవ్ర అసమానత కలిగిన సమాజాన్ని సవాలు చేయడానికి ధైర్యం చేసిన దార్శనికుడు. కలచురి రాజ్య ప్రధానమంత్రిగా ఆయన తన ప్రభావాన్ని అధికారం కోసం కాకుండా కలుపుకునిపోయే కులరహిత మరియు నైతిక సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగించారు. మానవ హక్కులు మరియు ప్రజాస్వామ్యం అనే ఆలోచనను ఊహించడానికి శతాబ్దాల ముందే బసవేశ్వరుడు వీటిని విశ్వసించాడు. కాయక పని, ఆరాధన. ఏ ఉద్యోగం తక్కువ కాదు. ప్రతి వ్యక్తి నిజాయితీతో కూడిన శ్రమ ద్వారా సంపాదించాలి. దాసోహ, పంచుకోవడం పవిత్రమైనది. ఒకరు తమ సంపాదనను తక్కువ అదృష్టవంతులతో పంచుకోవాలి. అందరికీ సమానత్వం. ఆయన సమాజ దృక్పథంలో కులం, లింగం మరియు తరగతికి స్థానం లేదు. బాహ్య ఆచారాల కంటే అంతర్గత భక్తికి ఆయన విగ్రహారాధనను తిరస్కరించారు మరియు ఆధ్యాత్మిక ఆత్మపరిశీలనను ప్రోత్సహించారు. మహిళా సాధికారత. 12వ శతాబ్దంలో ఆయన మహిళలకు ప్రజా మరియు ఆధ్యాత్మిక జీవితంలో స్వరం ఇచ్చారు. ఆయన ఈ రాడికల్ ఆలోచనలను వచనాల ద్వారా వ్యక్తపరిచారు. కన్నడలోని చిన్న, శక్తివంతమైన కవితా శ్లోకాలు, అవి నేటికీ సంబంధితంగా ఉన్నాయి. బసవన్న ఆదర్శాలు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను ప్రతిబింబిస్తాయి: స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం. ఆయన అనుభవ మంటపం బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య ఆధ్యాత్మిక పార్లమెంట్. ఇక్కడ అన్ని నేపథ్యాల ప్రజలు స్వేచ్ఛగా ఆలోచనలను పంచుకున్నారు. విభజన మరియు అశాంతి యొక్క నేటి యుగంలో ఆయన బోధనలు మనల్ని ఈ క్రింది వైపు నడిపిస్తాయి: ఏకరూపత లేని ఐక్యత, మూఢనమ్మకం లేని ఆధ్యాత్మికత, పక్షపాతం లేని పురోగతి. ప్రియమైన మిత్రులారా, సరిహద్దులు మరియు సంస్కృతులకు అతీతంగా శ్రీ బసవేశ్వరుని సందేశం కర్ణాటక లేదా భారతదేశానికే పరిమితం కాదు. ఇది గౌరవం, న్యాయం మరియు ఉద్దేశపూర్వక జీవనం కోసం సార్వత్రిక పిలుపు. సత్యం మరియు సమానత్వం యొక్క మార్గాన్ని అనుసరిస్తాము మరియు శాంతి మరియు పురోగతిని తీసుకువచ్చే మార్పును నిరోధించకూడదు. గొప్ప సంస్కర్తల వారసత్వాన్ని వేడుక ద్వారా మాత్రమే కాకుండా వారి విలువలను జీవించడం ద్వారా గౌరవిద్దాం. చూసినందుకు ధన్యవాదాలు. ఇది మీకు స్ఫూర్తినిస్తే దయచేసి ప్రీమ్ సాగర్ రెడ్ విజన్ కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలను వ్యాఖ్యలలో ఉంచండి. బసవేశ్వరుని ఏ బోధన మీకు బాగా నచ్చింది? కలిసి బసవన్న ఊహించినట్లుగా సమానత్వం, సమగ్రత మరియు అంతర్గత బలం ఆధారంగా ప్రపంచాన్ని నిర్మిద్దాం.